హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదైతే మా పొలం అండి. ఇది గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామం పొట్టుమెట్ట శివారు వద్ద ఉందండి. ఇక్కడైతే అమ్మవారు వెలిసిందండి. అది ఎవరో తెలియాలంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒకరోజు పొలం దున్నుతుండగా ఒక రాయి కనిపించిందండి. అది ఏంటి అని కూలీలు బయటకు తీసుకువచ్చి చూస్తే అది 5 సర్పాలతో కూడి ఉందండి. అప్పుడు వెంటనే మా నాన్నగారు మన ఊర్లో ఉన్న గుబ్బల మంగమ్మ గుడి దగ్గర ఉన్న పూజారి గారిని తీసుకువస్తే బొట్టు పెట్టగా ఆయన మీద అమ్మవారు పూని నేనే వెలిసాను అని చెప్పింది. అది ఎవరంటే ఇదిగోండి 5 సర్పాలతో కూడిన ఈ సింగరమ్మ తల్లి. అప్పుడు మా నాన్నగారు నా వల్ల ఎలా అవుతుందమ్మా, నేను చేయలేను అంటే, నువ్వు చేయగలవు, నాకు పెద్దగా వద్దు, చిన్న గుడి అయినా పర్వాలేదు, నాకు కొండల్లో ఉన్నాను, నాకు అక్కడ ఎవరు నైవేద్యం పెట్టట్లేదు అని అంది. నాకు చిన్న పందిరి వెయ్యి చాలు అని అడిగింది. అప్పుడు మా నాన్నగారు ఆ చుట్టుప్రక్కల ఉన్న బుచ్చిపాలెం, అలాగే గుడ్డిగూడెం, భీమోలు, రాంపాలెం ఇలా చిన్న చిన్న గ్రామాల అందరి దగ్గరికి వెళ్ళి చందాలను విరాళంగా సేకరించారు. చాలామంది ఈ గుడికి చాలా ఎక్కువగా విరాళాలు ఇచ్చారు. చిన్నగా అనుకున్న గుడి ఇలా పెద్దగా కట్టడం జరిగింది. అమ్మ స్వయంగా తానే ఈ పనులన్నీ తానే చేయించుకుంది. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ట ముందు రోజే ఇలా ట్రాక్టర్ మీద తీసుకుని వచ్చి గుడి ముందు పెట్టారు. అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంది, చూడండి మీరు కూడా. అమ్మవారి గుడి ముందు ఇలా తాటి ఆకులతో ముందు రోజునే పందిరి వేశారు, అలాగే లైటింగ్ కూడా పెట్టారు. ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా ముందు రోజు ఇలా టెంటలు వేసి సంతర్పణకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు. ఈ గుడిని కట్టడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారు ఎంతో కష్టపడి అమ్మవారి గుడిని కట్టడానికి విరాళాల కోసం ప్రతిరోజు ప్రతి ఊరికి తిరిగేవారు. విరాళాలు ఇవ్వడానికి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చారు. మా అన్నయ్య మద్దల ప్రసాద్ గారండి, జంగారెడ్డిగూడెం, ఆయన అయితే స్థలం ఇవ్వడం జరిగింది. ఆయనే సంతర్పణ ఖర్చు మొత్తం కూడా పెట్టుకున్నారు. విగ్రహ ప్రతిష్ట రోజున తెల్లవారుజామున 5:30 గంటలకు డప్పులతోటి మా అన్నయ్య పానకం కావిడ తీసుకుని వెళ్ళారు. అలాగే మా అమ్మ వాళ్ళు అందరు కూడా వెళ్ళారు. మేమైతే తర్వాత వెళ్ళాము. ఇంటి దగ్గరికి వచ్చిన బంధువుల్ని రిసీవ్ చేసుకోవడానికి మేమైతే ఇంటి దగ్గరే ఉన్నాము. హోమాలు అయితే 5:30 గంటలకు స్టార్ట్ అవుతాయని వీళ్ళు తొందరగా వెళ్ళిపోయారు. మా నాన్నగారు బండి మీద వెళ్తున్నారు. హోమాలకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అలాగే మామిడి తోరణాలు ఇవన్నీ కూడా కడుతున్నారు. వేకువజామునే కావడం వల్ల జనం తక్కువగా వచ్చారు. ముందు రోజునైతే ఇవన్నీ ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేశారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన వేపాకులు అలాగే మామిడాకులను కూడా కడుతున్నారు. ఇక్కడ వాతావరణం అంతా ఎంతో సందడిగా నెలకొంది. ఇక్కడ వీళ్ళందరూ కూడా పూజ కోసం అయితే వేచి ఉన్నారు. పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా రవి పంతులు గారు పూర్తి చేశారు. మా గ్రామానికి ఏకైక పంతులు గారండి రవి పంతులు గారు. అలాగే చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఈయనే పిలుస్తారు. ఈయన కంఠస్వరం అయితే చాలా బాగుంటుంది. మా ఊర్లో జరిగే ప్రతి కార్యక్రమం కూడా ఈయన చేతుల మీదుగానే జరుగుతుంది. వీళ్ళందరూ కూడా పూజలో పాల్గొనేవారే. పూజకి కూడా అన్నీ సిద్ధం చేసుకున్నారు.
పూజ ప్రారంభమైంది. ఈలోగా అమ్మవారు వెలిసిన చోటకు వెళ్ళి అమ్మవారిని అయితే ఇక్కడికి తీసుకురావడానికి అలంకరణ చేస్తున్నారు. అమ్మవారు వెలిసిన పొలం అయితే ఇదేనండి, కనిపిస్తుంది కదా, ఇదే. ఈవిడి మా అమ్మ. అమ్మవారి విగ్రహానికి ఇలాగా పసుపులు రాసి బొట్లు పెట్టి పూలతో అయితే అలంకరించారు. చూసారు కదా, ఈ అమ్మవారు అయితే 5 సర్పాలతో ఎంతో నిండుగా ఉంది. అమ్మవారి దయ ఎల్లవేళలా మన అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అమ్మవారిని ఏదైనా కోరికను మనసులో కోరుకుంటే వెంటనే నెరవేరుతుంది. అమ్మవారి అలంకరణ అయితే పూర్తయింది. ఇప్పుడు ఈ అమ్మవారిని గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్ళాలి. అమ్మవారు తన విగ్రహాన్ని మా నాన్నగారు భుజాల మీద తీసుకువెళ్ళమని అడిగింది. అలాగే మా నాన్నగారే తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు మా చిన్ను కొబ్బరికాయ కొడుతుంది. గుడి దగ్గర మా చిన్ను అమ్మవారికి కొబ్బరికాయ కొట్టింది. అక్కడికి వెళ్ళి సామాను తీసుకురావడానికి అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళింది. మళ్ళీ అందరూ కూడా పూజా కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు.
వీళ్ళైతే మా సిస్టర్స్ అండి. హాయ్ చెప్తున్నారు చూడండి. ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని అయితే ట్రాక్టర్ నుంచి కిందకి దించుతున్నారు. ఇక్కడ నుంచున్నాడు కదా, వీడు మా కార్తికేయ కాబడ్డాడు. ఆరోగ్య జగన్మాత చంద్రమల్లి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ఏకానిక చతుర్విధ హవనం కలిగే మధ్యటువంటి సమగ్ర పరివార స్థాపన కలిగి ఇప్పుడైతే అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు చేస్తున్నారు. హోమం దగ్గర పూజ చేసిన దంపతులు ఇలా అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేసే ప్లేస్లో ఇలా నవధాన్యాలు అయితే వేస్తున్నారు. అందరూ ఇలా నవధాన్యాలు వేశారు. ఇక్కడే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. అమ్మవారి విగ్రహాన్ని చూసి దర్శించుకోండి. చూడండి ఎంత అందంగా ఉందో అమ్మవారి విగ్రహం. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అయితే ప్రారంభమైంది. జనం చాలా ఎక్కువగా ఉండడం వల్ల వీడియోలో అమ్మవారు సరిగ్గా కనిపించడం లేదు.
గుడి దగ్గర తీసుకురావడానికి గోమాతను కూడా రెడీగా ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు గోమాతకి పసుపు రాసి బొట్లు అవి అయితే పెట్టారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అయితే పూర్తి అయింది. అమ్మవారి ముఖం అయితే ఎంతో సిరిగా ఉంది. ఇక్కడ చందాలు రాస్తున్నారు. వచ్చిన బంధువులందరూ కూడా విరాళాలు అందించారు. అవైతే పేర్లు రాస్తున్నారు. మా చిన్ను కూడా ఇక్కడ రాస్తుంది. అమ్మవారికి సాంబ్రాణి పొగ ఎంతో ఇష్టం. చిన్ను అమ్మవారికి సాంబ్రాణి ధూపం అయితే వేస్తుంది. అమ్మవారి ముఖం అయితే ఎంతో నవ్వుతూ కలగా ఉంది చూడండి. ఈ అమ్మవారిని మీరు మనసులో ఒక కోరిక కోరుకోండి, వెంటనే తీరుస్తుంది. ఇవండి ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ రోజున గుడి దగ్గర జరిగిన విశేషాలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.